మీరు చెప్పండి అండి, సిటీ ఎమ్మెల్యేగా చేశారు, హుడా చైర్మన్గా చేశారు. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఒక మాట అంటారు, హైదరాబాదుని నిర్మించడంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటిది అన్నది. అంటే మీరు ఒక కాంగ్రెస్ వాదిగా కాకుండా ఒక హైదరాబాద్ వాస్తవ్యులుగా ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? అది శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే హైదరాబాద్ నిర్మించడంలో ఆయన పాత్ర ఏముందంటే, హైదరాబాద్ నగరం అదంతా అదే అభివృద్ధి చెందుతుంది. దాని తర్వాత పాలకులు కొన్ని పనులు చేసి ఉన్నాయి. ఆయన చేసిన ఏంటంటే హైటెక్ సిటీ కట్టించారు. సెక్రటరియట్ ముందర ఫ్లైఓవర్ ఉంది తెలుసు కంటే, పాత సెక్రటరియట్ గేట్ ముందర ఇప్పుడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటరియట్ ముందర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా వచ్చి వదిలిపెట్టారు. 11 సంవత్సరాలు వదిలిపెట్టారండి. 11 years అంటే ఒక 900 మీటర్ల ఫ్లైఓవర్ని సగం దాకా తీసుకొచ్చి వదిలిపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాండి. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు. అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అది శాంక్షన్ చేసింది, దాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ 10 సంవత్సరాల హయాంలో అది పూర్తి కాలేండి. ఒక 900 మీటర్ల ఫ్లైఓవర్ బాబు జగజీవనరామ్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఆగిపోయిందట గాలిలో. దాన్ని హుడా చైర్మన్గా నేను వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ ఆగిపోయింది. ఇదే 10 సంవత్సరాల్లో చైనాలో యాంగ్జీ రివర్ మీద డ్యామ్ కట్టేసిండ్రు, కొన్ని వందల ఫ్లైఓవర్స్ కట్టిండ్రు. మన సంగతి ఈ విధంగా ఉంది, ఇది మనకు అవమానం అని చెప్పేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించి 1 సంవత్సరంలో కంప్లీట్ చేయించాను. అంటే కారణం ఏంటంటారు? అప్పుడు ఏదో సెంటిమెంటా, ఆ విగ్రహం పడిపోవటం? సెంటిమెంట్ ఏముందండి, పాలకులకు సెంటిమెంట్ ఉండదండి. వాళ్ళ వ్యక్తిగత అలవాట్లకే, వాళ్ళ వ్యక్తిగత ఇంటికే సెంటిమెంట్లు పరిమితం కావాలి. వాస్తు కానీ గీస్తూ కానీ ప్రజల డబ్బును వేసి వాస్తు చేస్తే రాంగ్ అవుతుందండి. అంటే ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తుంటే, ఊర్లలో బాణామతి చేస్తుంటే ఇది తప్పు, ఇది అంతా కూడా చేతపడే కార్యక్రమాలు తప్పు అని చెప్పి ప్రచారం చేసుకుంటే మీ యొక్క వాస్తు కోసమని మారుస్తారా అండి? మీకు వాస్తు ఉంటే మీ ఇల్లు కట్టుకొని, లేకపోతే మీ సొంత ఇల్లు మీరు ఉండేది ఇది చేసుకోండి. ఇక్కడ సెంటిమెంట్లు ఏంటి ప్రజల దగ్గర? ఏ సెంటిమెంట్ ఉన్నా పక్కకు పెట్టాలో పని చేయాలండి. ఫస్ట్ ప్రజల్లో ఏమైనా దురాచారాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటిని పాలకులు దూరము పారదొలే ప్రయత్నం చేయాలి. వీళ్ళే వాస్తు దోషాలు అని చెప్పేసి, ఇది వాస్తు బాగలేదు, నేను సెక్రటరీకి పోను అని చెప్పేసి, ప్రగతి భవన్ అయితే ఇక్కడ ఉంటే నేను చేస్తాను అని చెప్పేసి ఇవన్నీ పాలకులు అనవద్దండి. ఏం మెసేజ్? సైబరాబాద్ కట్టడంలో కూడా ఆయన పాత్ర లేదంటారా? ఏముందండి, ఒక హైటెక్ సిటీ కట్టారండి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని వందల ఐటీ కంపెనీలు వచ్చినాయండి. ఇప్పుడు ఎలా ఉందంటారు హైదరాబాద్ డెవలప్మెంట్? హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంకా చాలా చేయాలండి. ఇప్పుడు ఏంటంటే అండి, మెయిన్ థింగ్ అంటే గతంలో తీవ్రంగా వాటర్ ఇబ్బంది ఉండే, ఇప్పుడు వాటర్ ఇబ్బందులు అధిగమించినాం. ఇప్పుడు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్. ఒక వర్షం పడితే ఆ వర్షపు నీళ్ళు డ్రైన్ అయ్యే విధంగా, అంటే 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో మొత్తం లోపలికి వెళ్ళే విధంగా దాన్ని మనం డిజైన్ చేయాలి. దానికి మనము ప్లానింగ్ చేసుకోవాల్సింది. ప్లానింగ్ చేసుకొని రెడీ పెట్టుకొని వర్షాకాలం అయిపోయిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలి. మళ్ళీ వర్షాకాలంలో పోతే క్లోజ్ చేసేయాలి. సిటీ మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎక్కడ ఏ ప్రాంతంలో రద్దీ ఎక్కువ ఉంటుంది, ఏ ప్రాంతంలో ప్రజలు బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టాలి. అక్కడ రోడ్ వైడింగ్ కార్యక్రమాలు చాలా స్పీడ్గా చేయాలి. ఇక్కడ రోడ్ వైడింగ్ చేస్తున్నారు, కానీ అన్ని ప్రాంతాలకు రోడ్ వైడనింగ్ అనే నిధులు కేటాయించేసి ఎక్కడ రోడ్ వైడనింగ్ ప్రజలు ప్రాపర్టీస్ అక్కడ ముందు తీసుకోవద్దు కాదు. ఎక్కడ ఫోకస్ చేసి ఎక్కడ తీవ్రమైన ఇబ్బంది ఉందో దాన్ని ఆ స్పాట్స్ని గ్రహించి వాటి మీద ఫోకస్ పెట్టి ఇమీడియట్గా కొట్టుపడేసేయాలి. ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలి, రోడ్ వైడనింగ్ చేసి ప్రజలకు ఈజీ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో అర్బన్ సిటీస్లో అంటే అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రజల యొక్క జీవన విధానం మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల మీదనే ఫోకస్ చేస్తారు. ఎస్, రైతులు కూడా మనకు ముఖ్యమే, కాదంటలేము. ఇన్ ద సేమ్ టైం హైదరాబాద్లో నివసించే వాళ్ళు కూడా ముఖ్యం. ఇక్కడ 1.5 జనాభా నివసిస్తుందండి. 1.5 జనాభాకు నువ్వు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ప్రభుత్వం వేస్ట్ అండి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి, లాంగ్ టైం ప్లానింగ్ ఉండాలి. ఈరోజు చేసిన పని రాబోయే 50 సంవత్సరాల వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే నగరం ఏ విధంగా గ్రో అవుతుంది, రోజు నగరానికి ఎంతమంది వలస వస్తుంది, ఉద్యోగం కోసమని ఉపాధి కోసమని ఎంతమంది వలస వస్తుండ్రు, ఈ వలసకు ఈ ప్రొజెక్షన్స్ అన్ని కూడా తీసుకోవాలి. రాబోయే 50 సంవత్సరాలకు 60-70 సంవత్సరాలకు ఏ విధంగా డిజైన్ చేయాలి. అవి జరగట్లేదంటారు ఇప్పుడు? అవి ఎక్కడా జరుగుతలేవండి. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు చేసినాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కట్టినాము. ఔటర్ రింగ్ రోడ్ కట్టినామంటే హైదరాబాద్లో రోజుకు నగరంలో షోరూమ్స్ ద్వారా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, గతంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి,
రాబోయే 20 సంవత్సరాల్లో ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఈ 20 సంవత్సరాల వెహికల్స్ అన్ని కూడా 50 సంవత్సరాల దాకా ఈ రోడ్డు మీద తిరిగే ట్రాఫిక్ సరిపోతుందా, కాబట్టి దీన్ని ఇంత సైజు పెంచాలి అనే సైంటిఫిక్ స్టడీ మేము చేశాం. గోదావరి నీళ్ళని తీసుకొచ్చాం. రేపు రాబోయే హైదరాబాద్ జనాభా ఎంత అవుతుంది, 2 కోట్లు కావచ్చు. 2 కోట్లకు గోదావరి నీళ్ళు కృష్ణా థర్డ్ ఫేజ్ వస్తే హైదరాబాద్కు రోజు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్లాన్. మీరు చేసిన పనులు చెప్పుకోలేదంటారా, అంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు? అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు, అన్నీ చెప్పుకున్నాం, అన్నీ తెలుసు. కానీ మీకు తెలుసు కండి, ప్రజలకు ప్రత్యేక కారణాల వల్ల మీరు ప్రత్యేక కారణాల వల్ల ఓడిపోయిన చాలామంది. ఇప్పుడు ఒక వాదన ఏంటంటే మీరు తెలంగాణ ఇచ్చి చెప్పుకోలేకపోయినని. తెలంగాణ ఇచ్చింది చెప్పుకోవాలా అండి? టీవీలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు తెలియదా? పార్లమెంట్లో టీవీలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియదా? తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పలేదా? మా నాయకులు అందరూ చెప్పుకున్నారు, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలు ఏంటంటే ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని ఒక భ్రమలో ఉన్నారు. కాబట్టి మేము చెప్పింది వృధా అయిపోయింది, వాళ్ళు చెప్పింది నమ్మింది, అంతేగాని చెప్పుకోలేదనే సమస్య లేదు. అంటే చాలామంది కాంగ్రెస్లో పార్టీలు ఇప్పటికీ నాతో వాదిస్తారు, మీరు చెప్పుకోలేకపోయినాయి అంటే. మేము చెప్పుకోలేకపోవడం ఏంది? ప్రజలకు తెలియదా? రోజు పేపర్లు చదువుతున్నాను, మీడియా చూస్తున్నాను, టీవీ చూస్తున్నాను, అన్నీ చూస్తూనే ఉన్నాను, అన్నీ చేస్తున్నాను. మేము ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా?